శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడింది. పెదగోల్కొండ వద్ద ఫాస్ట్గా వచ్చిన మారుతి స్విఫ్ట్ కారు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడక్కడికే మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి బంధువులతో కలిసి షిరిడి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందగా ఆయన భార్య ప్రమీల, బంధువులు నాగేశ్వరరావు, సురేఖ, సుశ్వేత, రత్నకుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సిద్ధు, నిన్న అర్ధరాత్రి సుమారు 2:30 ప్రాంతంలో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద కృష్ణా జిల్లాకు చెందిన ఒక కుటుంబం స్విఫ్ట్ కార్లో వస్తుంది. అయితే ఈ ఆగి ఉన్న వేగంతో ఈ స్విఫ్ట్ కారు ఢీకొనడంతో ఆ కార్లో ఉన్న డ్రైవింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందినది. మిగిలిన సభ్యులు పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళ సమీపంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అయితే ప్రస్తుతానికి వాళ్లకు చికిత్స చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే మనం తీసుకున్నట్టయితే గత వారం రోజుల వ్యవధిలో ఇది 4-5 కిలో చెప్పుకోవచ్చు. గత వారం రోజుల క్రితం తీసుకున్నట్టయితే ఇదే ప్రాంతాల్లో కృష్ణా జిల్లా నుంచి వస్తున్నటువంటి ఒక లారీని ఇంకో డీసీఎం ఢీకొనడంతో అక్కడ గంధం చెక్కలతో వెళ్తున్న లోరు పోయింది. ఆ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందారు. దాని తర్వాత మళ్ళీ వరుసగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. అయితే దీనిపైన పోలీసులు ఏవైతే వేగాన్ని నియంత్రించడానికి ఇంటర్సెప్టర్ అనే వాహనాలను ఏర్పాటు చేయడం అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన పోలీసులు వేగ నియంత్రణ సరిగ్గా లేకపోవడం వల్లనే తరచుగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదేమన్నట్లయినా ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఔటర్ రింగ్ రోడ్ పైన ఈ వేగాన్ని అంటే దాని నిర్ణీత వేగానికంటే వేగంతో ప్రయాణించే వాహనాలకు అదుపు చేయకపోతే ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుమల.